రజనీకాంత్ 'కూలీ' మూవీ నుండి ట్రైలర్ అయితే వచ్చింది. అయితే ఈ ట్రైలర్‌ని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. అలా ఎందుకంటే ఈ మూవీ ఆగస్ట్ 14 అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి పోటీగా 'ఎన్టీఆర్ హృతిక్ రోషన్' 'వార్ 2' మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అయితే రీసెంట్‌గా అనమాట ఈ మూవీ నుండి ట్రైలర్ అయితే వచ్చింది. అయితే ట్రైలర్‌లో అనమాట ఒక సైంటిస్ట్‌ని కాపాడడానికి మన రజనీకాంత్ అయితే వెళ్తారు. ఆ సైంటిస్ట్ అనమాట సత్యరాజ్ గారు. అయితే ఇలా ఉంది. అయితే దీంట్లో అనమాట చాలా మంది క్యారెక్టర్లు అయితే ఉన్నారు. అమీర్ ఖాన్ గారు ఉన్నారు. అమీర్ ఖాన్ గారికి ఒక సాలిడ్ క్యారెక్టర్ అయితే ఉంది. అదే కాకుండా నాగార్జున గారు కనిపించినంత సేపు అనమాట వైరస్‌గానే ఉన్నారు. అదే కాకుండా మన ఉపేంద్ర గారికి అనమాట ఈ మూవీతో మంచి కమ్‌బ్యాక్ రావాలని నేనైతే అనుకుంటున్నాను. ఆయన ఈ ట్రైలర్‌లో అయితే బాగా చూపించారు. అయితే ఆయన క్యారెక్టర్ ఈ మూవీలో ఏ రకంగా ఉంటుందో అనేది ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఈ మూవీ ఎలా ఉంటుందంటే శృతి హాసన్ ఫాదర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అసలు శృతి హాసన్ ఫాదర్ ఎవరు అనేది మాట క్లారిటీ అయితే ఇవ్వలేదు. దానికోసం మన రజనీకాంత్ గారితో వెళ్తారు. ఈ రకంగా అయితే ఉండబోతుంది ఈ మూవీ స్టోరీ. అయితే ఏదో కొద్దిగా వెల్తీ. ఆ వెల్తీ అనమాట చెప్పలేము. మ్యూజిక్ పరంగా ఉంది. అలాగే దీంట్లో యాక్టర్స్ పరంగా ఉంది. అదే కాకుండా ట్రైలర్ కట్ కూడా బాలేదు అని చాలా మంది తిడుతున్నారు. అసలు 'వార్ 2' మూవీ నుండి ట్రైలర్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ ఎలా ఉంది? గూస్ బంప్ తెప్పించే మ్యూజిక్. అదే కాకుండా ఎన్టీఆర్ విలనా? అలాగే హృతిక్ రోషన్ విలనా? అనేది క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఆ రకంగా వాళ్ళైతే ట్రైలర్ కట్ అయితే మెయింటైన్ చేశారు. అదే కాకుండా ఆ ట్రైలర్‌లో అనమాట ప్రతి ఒక్క షాటు, ప్రతి ఒక్క బీజం, ప్రతి ఒక్క సీన్ కూడా హైలైట్‌గా అయితే నిలిచింది. అదనమాట వారంగా ట్రెండ్ అయింది. అయితే ఆ మూవీ నుండి వచ్చిన ట్రైలర్‌కి అనమాట నెగెటివ్ అనేది రాలేదు. ఆ రకంగా ట్రైలర్ కట్ అయితే ఉంది. అయితే ట్రైలర్‌ని చూసి మూవీని కంపేర్ చేయలేము. ఎందుకంటే రీసెంట్‌గా అనమాట మన విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీ నుండి ట్రైలర్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ చూసానమాట ఈ మూవీ అయితే స్పై యూనివర్స్‌లోనే అదిరిపోయే మూవీ అనుకున్నాం. కాకపోతే థియేటర్‌లో చూస్తే అనమాట ఇంకో రకంగా అయితే ఉంది. దానికి కారణంగా ట్రైలర్ ప్రకారం ఎవరిని అంచనా వేయలేము. కాకపోతే మనం 'లోకి' గారి దగ్గర నుండి కొద్దిగా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన అనమాట ఎల్‌సీయూ. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో అనమాట ఎటువంటి సినిమా వచ్చినా సరే అది వేరే లెవెల్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క సినిమాకి కనెక్షన్ అయితే ఉండదు. కానీ ఆ యూనివర్స్‌కి అనమాట అంటే ఆ సినిమాటిక్ యూనివర్స్‌కి బీభత్సంగా హైప్ అయితే పెరిగింది. ఆయన తీసే సినిమాల మీద మినిమమ్ ఉంటుంది. రీసెంట్‌గా 'విక్రమ్' మూవీ అయితే తీశాడు. 'విక్రమ్' మూవీ అనమాట ఏ రేంజ్‌లో విధ్వంసం చేసింది. ఆ తర్వాత 'లియో' మూవీ. 'లియో' మూవీ గురించి చెప్పే అవసరం లేదు. ఈ రకంగా ఆయన తీసే ప్రతి సినిమాలో అనమాట కొత్త కంటెంట్ అయితే ఉంటుంది. అలాగే ఈ మూవీలో కూడా ఉంటుంది అని చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ ట్రైలర్ కట్ అయితే చాలా మందికి నచ్చలేదు. చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. దీంట్లో శోభిన్ గారి క్యారెక్టర్ కూడా వెరైటీగానే ఉండబోతుంది. అదే కాకుండా ఈ మూవీలో మన రజనీకాంత్ గారు యంగ్ లుక్‌లో అయితే కనబడతాడు. అతని బ్యాక్ స్టోరీ అయితే ఉండబోతుంది. అనమాట ట్రైలర్ లాస్ట్‌లో అయితే చూపించారు. ఆయన అనమాట ఇంకో లెవెల్‌లో అయితే చూపించారు. అది కొద్దిగా డీకోడ్ చేసి నాకైతే అనిపించింది. వాళ్ళ అంటే శృతి హాసన్ ఫాదరు అలాగే రజనీకాంత్ గారు ఆర్మీలో అయితే పనిచేస్తారు. వాళ్ళకి ఏదో అవసరం ఉండి ఆర్మీ నుండి బయటకైతే వస్తారు. బయట వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా వాళ్ళైతే విడిపోతారు. ఆ విడిపోయిన తర్వాత 30 ఏళ్ళు అనమాట దూరంగా అయిపోతారు. అయితే రజనీకాంత్ గారికి అనమాట ఈయన ఇలా అయిపోయాడు, ఈయన చనిపోయాడు అన్నమాట తెలియదు. మేబీ అయి ఉంటుంది చనిపోయాడు. ఆయన చనిపోయాడు అని తెలిసాక రజనీకాంత్ గారు బయటకు వస్తారు. ఆ రకంగా ఈ మూవీలో అయితే ఉండొచ్చు. అయితే చాలా మంది చెప్పేది ఏంటంటే ట్రైలర్ కట్ బాలేదు. లోకేష్ కనగరాజ్‌కి ఏమైంది? చాలా మంది యాక్టర్స్ అయితే పెట్టారు. అలా ఎందుకు పెట్టారు? అసలు ఈ మూవీ 1000 కోట్లు కొడుతుందా? అన్నమాట చాలా మంది అయితే క్వెషన్ చేస్తున్నారు. నాకొకటి అనిపించింది. ట్రైలర్‌ని చూసి కంపేర్ చేయకూడదు నాకైతే అనిపించింది.